ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలవలేదు కానీ కలిస్తే తప్పేంటి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. శుక్రవారం ఖమ్మంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించి ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో డబ్బున్న మహిళలు మధ్యాహ్నం కిట్టి పార్టీలు చేసుకుంటారు. ఆయన కూడా కిట్టి పార్టీ ఆంటీలాగా వ్యవహరిస్తున్నాడు. ఎవరో ఎక్కడో చెప్పింది విని అదే నిజమనుకుని భ్రమించి మళ్లీ ఓ 10 మందిని పోగేసుకుని చిచ్చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు మీ ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. పెద్దలు చెప్తారు, నక్క పీనుగునే పిక్కు తింటుంది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది. రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, వాటికి పెట్టే దిక్కుమాలిన తంబునేలు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కోరుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కోరుకోవడం, అది జరిగేది. ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు. ఎక్కడో ఎవడో చెప్పింది విని అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ 10 మందిని పోగేసుకొని మీడియాని పోగేసుకొని చిట్చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏందయ్యా, నాకు అర్థం కాదు. ఎవడో దుబాయ్లో చనిపోతే దాన్ని నాకు అంటగట్టడం ఏంది, ఏమైనా జ్ఞానం ఉందా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. నేను అర్ధరాత్రి పోయి లోకేష్ ను కలిశారట, మేమేం చేసినా బేజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు, అయినా నాకు తెలవకడుగుతా, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది అని రేవంత్ ను కేటీఆర్ ప్రశ్నించారు. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముడు లాంటోడు, కలిస్తే కలుస్తా కానీ కలవలేదు, దానికేదో ఆయన గొప్ప విషయం కనిపెట్టినట్టు. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళను కలుస్తారు, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు, ఆయన నన్ను కలిస్తే నీకేం ఇబ్బంది, నీకేం బాధ అవుతుంది, ఈ చిల్లర మాటలతోనే ఎన్ని రోజులు టైం పాస్ చేస్తావు, ఎన్ని రోజులు ప్రజలను ఆగం చేసి ప్రయత్నం చేస్తావంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియకడుగుతా, లోకేష్ ఏమైనా నీలెక్క అంతర్రాష్ట్ర దొంగనా, లోకేష్ ఏమైనా నీలెక్క సంచులు మోసినోడా, లోకేష్ ఏమైనా నీలక చదువు రానోడా, కలిస్తే తప్పేంది, ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది. అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు, దానికేదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది, ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అట్లా తెలియక అడుగుతా. నేనేమంటున్నా అంటే ఈ చిల్లర మాటలతోని ఎన్ని రోజులు టైం పాస్ చేస్తావు, ఇంకెన్ని రోజులు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు.